జల్సా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అబ్బాయిగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఈ డైలాగ్ రిలేట్ అవుతుంది. జల్సా సినిమా చూసావు కదా, అందులో విలన్ చెప్తాడు, మనకొస్తే కష్టం మన వాళ్ళకొస్తే నరకం అన్నది. మనకొస్తే కష్టం, మనకు కావాల్సిన వాళ్ళకొస్తే అది నరకం. అది జబ్బు వచ్చినోడిని అడుగు, జబ్బు వచ్చినోడు మాట్లాడే పరిస్థితి ఉందంటో వాడి ఫ్యామిలీ ఉన్న అడుగు, అది ఎవడో గానీ ఎక్స్పీరియన్స్ అయితేనే చెప్తాడు. జబ్బు వచ్చినప్పుడు వాడితో పాటు వాడి ఫ్యామిలీ అన్నది మాత్రం ఘోరంగా ఎఫెక్ట్ అవుతుంది. నేను ఎప్పుడైనా ఎవరన్నా నాకేం సార్ పోతాను, నాకు ఇష్టమైనది చేసుకుంటాడు, నేను చెప్తాను నువ్వు పో, తాగు తందనలాడు ఏమన్నా చేసుకో, పోయేటప్పుడు కుటుంబాన్ని భారం అవ్వకూడదు. సో ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్, హెల్త్ అయితే మాత్రం మాక్సిమం ప్రయారిటైజ్ చేయాల్సిందే. బ్రతికున్నప్పుడు ఎలాగో ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు, కానీ చచ్చేటప్పుడైనా ఒకరికి భారం అవ్వకుండా చచ్చిపో. పని చేస్తున్న ప్రతి ఒక్క అబ్బాయి తన తల్లిదండ్రులకు కానీ తన భార్యకు కానీ పిల్లలకు కానీ తీసుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెల్త్ ఇన్సూరెన్స్. దీని వాల్యూ నీకు ఇప్పుడు అర్థం కాదు. ఎవరైనా ఒకరు తీవ్రమైన జబ్బుతో హాస్పిటల్ బెడ్ మీద పడి ఉంటారు చూడు, ఆ టైంలో మన జేబులో ఒక్క రూపాయి కూడా లేకుండా ప్రతి ఒక్కరిని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది చూడు, ఆ టైంలో తెలుస్తుంది ఇన్సూరెన్స్ ఒక విలువ. మీరు నీ అనుకున్న వాళ్ళ కోసం తీసుకోవాలనుకుంటున్నారా? ఎలా తీసుకోవాలో అర్థం కాకపోతే ఇన్సూరెన్స్ అని కామెంట్ చేయండి. ఎలా తీసుకోవాలో స్టెప్స్ నేను చెప్తాను. అందుకే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ యొక్క ప్రాధాన్యత తెలపడానికే ఇన్సూరెన్స్ మీద 0% GST విధించింది. అర్థం చేసుకోండి. బీ స్ట్రాంగ్, బీ హెల్తీ.